హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు కథ సర్దుకుపోదాం రండి. ఇక కథలోకి వెళ్తే రాత్రి 8:30 దాటింది. జూన్ నెల వచ్చినా ఇంకా వర్షాలు మొదలవక వాతావరణం చాలా వేడిగా ఉంది. సెల్లార్లో కార్ పార్క్ చేసి అలసటగా లిఫ్ట్ ఎక్కింది భారతి. 1 నిమిషం నిలబడితే చాలు, కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రాజెక్ట్ చివరి దశకు వచ్చేసింది అని ఊపిరి తీసుకునేలోపు అనుకోకుండా ఒక ఇష్యూ వచ్చింది. 2 రోజుల నుండి టీం అంతా ఆ పని మీదే శ్రమిస్తున్నారు. చివరకు అది ఈరోజు కొలిక్కి వచ్చింది. విపరీతమైన నిస్రానగా ఉంది భారతికి. దానికి తోడు గంట నుండి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా మొదలయ్యాయి. ఫ్లోర్లో లిఫ్ట్ ఆగగానే దిగి తన ఫ్లాట్లోకి నడిచింది. ప్రశాంత్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికి నడిచింది. ప్రశాంత్ హాల్లోనూ బెడ్రూమ్లోనూ ఎక్కడా లేడు. అక్కడ తన పెయింటింగ్కి మెరుగులు దిద్దుతూ భారతీ రాకను కూడా పట్టించుకునే స్థితిలో లేడు ప్రశాంత్. చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి నడిచింది. వేడి నీళ్లతో స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని రాగానే కొద్దిగా రిలీఫ్గా అనిపించింది. జుట్టుకు క్లిప్పు పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచి గిన్నెలు మూత తీసి చూసింది. పొద్దున చేసి పెట్టిన ఐటమ్స్ అన్నీ అలానే ఉన్నాయి. కూరలు అన్నీ ఓవెన్లో వేడి చేసి రైస్ కుక్కర్ మళ్ళీ స్విచ్ ఆన్ చేసింది. ప్రశాంత్ లంచ్ కూడా చేయలేదేంటి అనుకుని ఉసూరుమనిపించింది. అన్ని టేబుల్స్ పైన సర్ది మళ్ళీ ప్రశాంత్ దగ్గరకు వెళ్ళింది భారతి. ఇంకా అదే భంగిమలో ఉన్నాడు అతను. ఇంట్లో తన ఉనికిని అతన్నే మాత్రం డిస్టర్బ్ చేయలేదన్నమాట. ప్రశాంత్ అని గట్టిగా పిలిచింది భారతి. అప్పుడు ఈ లోకంలోకి వస్తూ హాయ్ భారతి చెప్పు అంటూ తల తిప్పకుండానే అడిగాడు ప్రశాంత్. భోజనం చేద్దాం రా, నువ్వు లంచ్ కూడా చేయలేదు అని పిలిచింది. సారీ రా, ఇంకో గంటలో నా పనయ్యాక తింటాను, నువ్వు తినేయ్ అని చెప్పాడు ప్రశాంత్. అది కాదు అంటూ భారతి ఏదో చెప్పబోతుండగా మొబైల్ రింగ్ అయింది. ప్రశాంత్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. అనిల్ ఎలా ఉన్నావు అంది భారతి. నేను బాగున్నాను, కానీ ఏమైపోయాడు వీడు? పొద్దుటి నుంచి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడే. నాకు రెజ్యూమ్ పంపాడు కదా, నేను అది చూపించి మా బాస్తో మాట్లాడాను. ప్రశాంత్ని ఈరోజు వచ్చి కలవమన్నారు ఆయన. ఆ మాట వాడితో చెప్పాలని మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు. ఈరోజు మా బాస్కి ఏదో సర్ది చెప్పాలే కానీ రేపు మాత్రం వాడిని తప్పక వచ్చి కలవమను. లేట్ చేస్తే ఆఫర్ మిస్ అవ్వచ్చు అని చెప్పాడు అనిల్. సారీ అనిల్, నేను మాట్లాడి రేపు తప్పక పంపుతాను అని చెప్పింది భారతి. ఓకే బాయ్, గుడ్ నైట్ అని కాల్ కట్ చేశాడు అనిల్. ఒక్కసారిగా కోపం, ఉక్రోషం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి భారతిలో. విసురుగా ప్రశాంత్ దగ్గరికి వెళ్ళింది. ప్రశాంత్, ఒక్కసారి ఇటు చూడు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి విసురుగా అంది భారతి. కాసేపు ఆగు భారతి, తర్వాత మాట్లాడుదువు గాని సీరియస్గా చెప్పాడు ప్రశాంత్. అంతే, ఆగ్రహం కట్టలు తెంచుకుంది భారతిలో. తను ఏం చేస్తుందో తెలియని ఆవేశంలో అక్కడున్న కలర్స్ ప్లేట్ని ఎత్తి నేలకేసి కొట్టింది. మొత్తం రంగులన్నీ అక్కడ చిందడమే కాక కొన్ని రంగులు ప్రశాంత్ వేస్తున్న పెయింటింగ్ పైన చిమ్మినట్లుగా పడ్డాయి. నిమిషంలో ఆ అందమైన బొమ్మ కాస్త రంగులతో వికృతంగా మారిపోయింది. నిశ్చేష్టుడయ్యాడు ప్రశాంత్. జరిగింది అర్థమయ్యేసరికి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. భారతి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? జాబు కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. మంచి ఆఫర్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రంగులు పులుముకుంటూ కూర్చున్నావు కోపంగా అంది భారతి. భారతి, నీకు తెలుసు కదా, నేను ఒక పెయింటింగ్ మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా ఆ మూడు నుండి బయటకు రాలేనని చెప్పాడు ప్రశాంత్. తెలుసు ప్రశాంత్, నీలోని ఆ కళను చూసే నేను ఇష్టపడి కోరి నిన్ను పెళ్లి చేసుకున్నానని కూడా తెలుసు. కానీ ఇదొక్కటే మన అవసరాలు తీర్చదు ప్రశాంత్. సంసారం అంటే ఎన్ని ఖర్చులుంటాయి. వాటికి తోడు ఫ్లాట్కి, కారుకి ఈఎంఐ కట్టాలి. ఇవన్నీ నా ఒక్కదాని వల్ల ఎలా అవుతాయి? ఆలోచించావా నువ్వు? కోపంగా అడిగింది భారతి. నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తెలుసుగా భారతి, నాకు మాత్రం బాధ్యత తెలియదా? బాధగా అడిగాడు ప్రశాంత్. ఏమో ప్రశాంత్, నాకైతే నువ్వు సిన్సియర్గా ప్రయత్నిస్తున్నట్టు కనిపించడం లేదు. సోమరిపోతులా ఇంట్లో కూర్చుని రోజంతా రంగులు పూసుకోవడానికి అలవాటు పడిపోయావు. నీలాంటి బాధ్యత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశాననిపిస్తోంది. ముందు ఉద్యోగం సంపాదించి అప్పుడు మాట్లాడు విసురుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది భారతి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో తిన్నామనిపించి లేచింది.
మళ్ళీ సిట్అవుట్లోకి వచ్చింది. అక్కడ ప్రశాంత్ లేడు. హాల్లోకి వచ్చి చూసింది. చెప్పుల స్టాండ్లో అతని చెప్పులు కూడా లేవు. అంటే బయటకు వెళ్ళిపోయాడన్నమాట. పోతే పోనీ, ఎక్కడికి వెళ్తాడు? కాసేపటికి తానే వస్తాడు కోపంగా అనుకుంది భారతి. ఆఫీసులో చికాకులన్నీ తన మెదడులో తిరుగుతుంటే ఇక అంతకన్నా ఆలోచించలేకపోయింది. ప్రశాంత్ దగ్గర ఇంకో కీ ఉంటుందని తెలుసు కాబట్టి డోర్ లాక్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. తెల్లవారి కాలింగ్ బెల్ మూతకి మెలకువ వచ్చింది భారతికి. అతి కష్టం మీద మంచం దిగి వెళ్ళి డోర్ తీసి వచ్చింది. పని మనిషి విమల. ఏమ్మా, ఇంకా లేవలేదా అనుకుంటూ లోపలికి వచ్చింది. ఏమీ మాట్లాడే ఓపిక లేక వచ్చి సోఫాలో పడుకుంది భారతి. రాత్రి వచ్చిన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గకపోగా జ్వరం కూడా తోడయింది. అలా ఎంతసేపు పడుకుందో. విమల వంటింట్లో పని అంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చి అమ్మా అని భారతిని తట్టి లేపుతూ ఉలిక్కిపడింది. అయ్యో భారతమ్మ, జ్వరంగా ఉంది అంది. అవును విమల, బాగా నీరసంగా ఉంది. కాస్త కాఫీ ఇస్తావా నీరసంగా అడిగింది. అయ్యో, మీరు ముఖం కడుక్కుని రండమ్మా, ఈలోగా కాఫీ కలుపుకొస్తాను అంటూ వంటింట్లోకి నడిచింది. భారతి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడిగా కాఫీ ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చి ఇచ్చింది విమల. బ్యాగ్లోని ట్యాబ్లెట్ తీసుకుని కాఫీతో పాటు వేసుకుంది భారతి. విమల కూడా కాఫీ కప్పు తెచ్చుకుని అక్కడే సోఫా పక్కన కూర్చుంది. ఒక పావు గంటకి కొంచెం రిలీఫ్ అనిపించింది భారతికి. తర్వాత ఆఫీస్కి కాల్ చేసి లీవ్ చెప్పేసింది. అమ్మ బాగా నీరసంగా ఉన్నారు. నా పనులన్నీ అయిపోయాయి. మీకు వంట చేసి పెట్టి వెళ్తాలేండి ఈ పూటకి అంటూ లోపలికి వెళ్ళింది విమల. అలాగే చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది భారతి. కుక్కర్లో అన్నం, ఇంకో స్టవ్ పైన పప్పు పెట్టి బెండకాయలు తీసుకుని వచ్చి సోఫా పక్కన కూర్చుని కట్ చేయసాగింది విమల. అప్పటిదాకా విమల నుదుటి మీద ఉన్న ప్లాస్టర్ని గమనించలేదు భారతి. ఏమైంది విమల, ఆ దెబ్బ ఏంటి ఆందోళనగా అడిగింది. ఏం లేదమ్మా, రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడు. అనుకోకుండా నన్ను నెట్టాడు. తల మంచానికి తాకి దెబ్బ తగిలింది అని చెప్పింది విమల. అదేంటి అలా తేలిగ్గా చెబుతున్నావు? అయినా పెళ్ళాన్ని కొట్టడం ఏంటి? నువ్వెందుకు ఊరుకున్నావు అసలు? కోపంగా అంది భారతి. ఆడు మంచోడేనమ్మా, ఏదో ఈ మధ్యన పరిస్థితులు బాగోలేక అలా తయారయ్యాడు అని చెప్పింది విమల. అయితే మాత్రం 4 రోజులు తిండి పెట్టకు, ఇంట్లోకి రానియకు, దెబ్బకు దారికొస్తాడు అని కసిగా చెప్పింది భారతి. కూరలు కోయడం ఆపి తలెత్తి భారతి ముఖంలోకి చూసింది విమల. అంత మాట అనకండమ్మా, ఆడి గురించి మీకు పూర్తిగా తెలీదు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసేవాడమ్మా. బాగానే సంపాదించేవాడు. నన్ను పనికి కూడా వెళ్ళొద్దనేవాడు. పిల్లలు లేరు కదా, రోజంతా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తాను అని నేనే ఆడిని ఒప్పించి పని చేస్తున్నాను. ఉద్యోగం చేసేటప్పుడు ఇంట్లోకి అన్నీ ఏ లోటు లేకుండా తెచ్చేవాడు. నేను ఏది కావాలన్నా కొనిచ్చేవాడు. నన్నెంతో బాగా చూసుకునేవాడు. ఈలోగా ఏదో గొడవలయ్యి ఆ ఫ్యాక్టరీ మూసేశారు. ఈడి ఉద్యోగం పోయింది అంతే. అప్పటి నుంచి పిచ్చోడైపోయాడు. నేను సంపాదించి తెస్తుంటే కూర్చుని తింటున్నానని కుమిలిపోతున్నాడు. అప్పటికీ చెబుతూనే ఉన్నానమ్మా, బాధపడద్దు అని. అయినా మగోడు కదమ్మా, పెళ్ళాం సంపాదన తినాలంటే మనసుకి కష్టంగానే ఉంటుంది. నిన్న ఇంటి ఓనర్ వచ్చి అద్దె కట్టలేదని నానా రచ్చ చేసి పోయాడు. ఆ బాధలో తాగేసొచ్చాడు. ఎందుకు తాగావని నిలదీశాను. మాటా పెరిగింది. ఇదిగో ఇలా జరిగింది అని చెప్పింది విమల. అలానే వింటూ ఉంది భారతి. ఒక నిమిషం ఆగి మళ్ళీ చెప్పసాగింది విమల. భారతమ్మ, ఉద్యోగం పోయి చేతిలో డబ్బు లేక పెళ్ళాం మీద ఆధారపడి బతుకుతున్నాం అన్న బాధలో అలా తయారయ్యాడు. కానీ ఆడు చాలా మంచోడమ్మా. ఈ 8 ఏళ్లలో నన్ను పల్లెత్తు మాట అనలేదు. మత్తు దిగాక నా దెబ్బ చూసి కన్నీరు పెట్టుకున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందిప్పించాడు. ఆడి బాధను అర్థం చేసుకోకుండా నేను కూడా అతన్ని సతాయిస్తే ఆడేమైపోవాలి? మగోడనేవాడు సుఖంలోనే కాదు, కష్టంలోనూ మొగుడే కదమ్మా. కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకోకుంటే ఎలా? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. మళ్ళీ ఆడికి మంచి రోజులు వస్తాయని ఆశతోనే ఉన్నానమ్మా అని తరిగిన బెండకాయలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది విమల. చెంప మీద చల్లున ఎవరో చరిచినట్లయింది భారతికి. అప్పటికే టాబ్లెట్ కూడా పనిచేసిందేమో. తలనొప్పి తగ్గి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కొంచెం నీరసం, సన్నటి మగత తగ్గి మెదడు కూడా చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. అవును,
రాత్రి ఏం జరిగింది? తను ప్రశాంత్ పట్ల ఎందుకని అంత దురుసుగా ప్రవర్తించింది? విమల చెప్పేవన్నీ తన విషయంలో కూడా నిజమేగా? ప్రశాంత్ జాబ్లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులని తనే చూసుకునేవాడు. ఇంటికి ఏదీ లోటు చేసేవాడు కాదు. అప్పట్లో తనకన్నా అతనికే ఎక్కువ జీతం. తను ఏదో చిన్న చిన్న ఖర్చులకు వాడి మిగతాదంతా తన సేవింగ్స్లో దాచుకునేది. ఏ రోజు నీ జీతం ఎంత, ఏం చేస్తున్నావు అని అడగలేదు. ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలో నుంచి హై శాలరీ ఉన్న వారందరినీ తీసేశారు. అందులో ప్రశాంత్ కూడా ఒకడు. ఆ డిప్రెషన్లో నుంచి బయటపడడానికి తనకిష్టమైన పెయింటింగ్ ఎంచుకున్నాడు. చిన్నా చితగా కంపెనీ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు. కానీ అతనికి నచ్చలేదు. తనకున్న కెపాసిటీకి, ఎక్స్పీరియన్స్కి ఇంకా మంచి కంపెనీలో వస్తుందని తన నమ్మకం. అదే ధైర్యంతో వేచి చూస్తున్నాడు. కానీ మరి తను చేసిందేమిటి? ఇటువంటి సమయంలో అతనికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి అవమానించింది. అసలు తాను ప్రశాంత్ని ప్రేమించిందే అతనిలోని ఆ చిత్రకళని చూసి. తాను ఒక అనాథ అని తెలిసి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకుంటే అందరినీ కాదని బయటకు వచ్చేసి తనను పెళ్లి చేసుకున్నాడు. అలాంటి మనిషితో తాను ఎంత అమానుషంగా ప్రవర్తించింది, ఎంత మూర్ఖంగా మాట్లాడింది. చదువులేని విమలకు ఉన్నపాటి జ్ఞానం కూడా తనకు లేదు. ఎక్కడున్నాడో ఏమో. అప్రయత్నంగా మొబైల్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ సైలెంట్లో పెట్టినట్లు ఉంది. రాత్రి చిరాకులో ప్రశాంత్వి 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కాల్ చేసింది. రెండో రింగ్కే లిఫ్ట్ చేశాడు ప్రశాంత్. హలో భారతి, ఫోన్ తీయకపోతే నా మీద కోపం తగ్గలేదు అనుకున్నా. సారీరా. రాత్రి పాపం నువ్వు వర్క్ టెన్షన్లో ఉండి ఎంత అలసిపోయి వచ్చావో. నీ చిరాకుని అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాను. నేను చేసింది తప్పే. ఇప్పుడు అనిల్తో వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను. రాత్రి వాడి దగ్గరే ఉన్నాను. పొద్దున లేస్తూనే రాత్రంతా నేను ఇంటికి రాలేదని నువ్వు ఎంత కంగారు పడ్డావో అనిపించింది. కాల్ చేశాను. ఇంకా ఏదో చెబుతున్న ప్రశాంత్ మాటలకు అడ్డుపడుతూ, ప్రశాంత్, రాత్రి భోజనం చేశావా? థ్యాంక్ గాడ్ సేఫ్గానే ఉన్నావు కదూ. ఇంటర్వ్యూ అవన్నీ తర్వాత చూసుకుందాం, కానీ ముందు త్వరగా నువ్వు ఇంటికి రా. నేను లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాను. చిన్నా చితకా ఉద్యోగాలు, తక్కువ జీతంతో నీకు నచ్చని చోట రాజీపడి పనిచేయవలసిన అవసరం లేదు. నా సేవింగ్స్ ఉన్నాయిగా. ప్రస్తుతానికి కొన్నాళ్ల వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీ అర్హతకి తగిన జాబ్ దొరికినప్పుడే చేద్దువు. కానీ నేనే నా ప్రవర్తనకి నీకు సారీ చెప్పాలి. ప్లీజ్ వెంటనే ఇంటికి రా ప్రశాంత్, అర్థింపుగా చెప్పింది భారతి. ఏమైంది భారతి? లీవ్ ఎందుకు పెట్టావు? ఒంట్లో బాగోలేదా? నేను అసలు నీకు రాత్రి కాల్ చేయాల్సింది, పొరపాటు చేశాను. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ కాల్ కట్ చేశాడు ప్రశాంత్. అమ్మగారు, వంట పూర్తయింది, నేను వెళ్ళి వస్తా అంటూ వచ్చింది విమల. అప్రయత్నంగా విమల 2 చేతులు పట్టుకుని థ్యాంక్స్ విమల అంది భారతి. చిత్రంగా చూస్తూ బయటకు నడిచింది విమల. ఆమెను పంపి తలుపు వేసి హుషారుగా లోపలికి నడిచింది భారతి. మబ్బులు వెలిసిన ఆకాశంలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది ఇప్పుడు ఆమె మనసు. ప్రశాంత్ వచ్చేలోపు స్నానం చేసి అతనికి ఇష్టమైన డ్రెస్ వేసుకొని రెడీ అవ్వాలి. ఈరోజు తన చేతులతో అతనికి స్వయంగా భోజనం వడ్డించాలి. అవును మరి, ఇద్దరూ సర్దుకుపోతుంటేనే కదా అది అసలైన దాంపత్యం. బీరువాలో నుంచి రోజా మొగ్గలున్న తెల్ల చీర తీసి మంచం మీద పెట్టి చిరునవ్వుతో బాత్రూమ్ వైపు నడిచింది భారతి. సర్దుకుపోదాం రండి కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy.